ప్రజెంట్ మనం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్నాం. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారి అకాల మరణం తర్వాత జూబ్లీహిల్స్లో ఉప ఎన్నికలు రాబోతున్నాయి. ఈ ఉప ఎన్నికలను ఇప్పటికే అధికార కాంగ్రెస్ పార్టీ మరియు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ మరియు బీజేపీ దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఉన్నాయి. సో అసలు జూబ్లీహిల్స్ ప్రజలు ఏ పార్టీకి మొగ్గు చూపుతున్నారు, జూబ్లీహిల్స్ ప్రజలు ఎవరు గెలిస్తే బాగుంటుందని చెప్పేసి అనుకుంటున్నారు, ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో మాట్లాడదాం ఇక్కడున్న స్థానిక ప్రజలతోని. జూబ్లీహిల్స్లో ఉప ఎన్నికలు రాబోతున్నాయి కదా, ఎట్లా ఉండబోతుంది అసలు జూబ్లీహిల్స్లో? ఈసారి పోటీ తగ్గపోరు ఉంటుంది, చెప్పలేం. కాంగ్రెస్ కూడా అవకాశాలు ఉన్నాయి, ఎందుకంటే పార్టీ కాబట్టి, కాంగ్రెస్ పార్టీ పాలనలో ఉంది కాబట్టి మంచి మంచి పాలనలో ఏమన్నా తీసుకెళ్తారు. ప్రజల్లోకి మంచి కాన్ఫిడెన్స్ ఉంది. అంటే గతంలో మాగంటి గోపీనాథ్ గారు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు కదా, ఏమైనా వేసారా జూబ్లీహిల్స్ అభివృద్ధి ఏమైనా జరిగిందా? అభివృద్ధి జరిగింది కాబట్టి 3 సార్లు గెలిచారు. సో ఈసారి కొంచెం తగ్గపోరు ఉండొచ్చని అనుకుంటున్నాం. అంటే గతంలో కేవలం 15,000 ఓట్ల తేడాతోనే ఇటు కాంగ్రెస్కు బీఆర్ఎస్కు మధ్య తగ్గపోరు పోటీ వచ్చింది. ఈసారి ఏమన్నా ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచే అవకాశం ఏమైనా ఉంటుందా? డెఫినెట్గా ఉన్నాయి, ఎందుకంటే 15,000 ఓట్లు కాబట్టి ఈసారి కొంచెం తగ్గపోరు ఉండొచ్చు. అంటే ఒక కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని మీరు అంటున్నారు కదా, కాంగ్రెస్ పార్టీలో ఎవరికి టికెట్ ఇస్తే బాగుండని మీ అంచనా? టికెట్ పోయినసారి అజరుద్దీన్కి ఇచ్చారు కాబట్టి చెప్పలేం, ఇంకా ఎవరెవరు ఉన్నారో. అంటే ప్రముఖంగా అజారుద్దీన్ పేరు, నవీన్ యాదవ్ పేరు కూడా వినపడుతున్నాయి. అది అంటే ప్రధానంగా మీరు జూబ్లీహిల్స్లో ఎన్నో రోజుల నుంచి ఉంటున్నారు కదా, జూబ్లీహిల్స్లో ప్రధాన సమస్యలు అంటే ఏం చెప్తారు అసలు? ప్రధాన సమస్యలు అంటే ఏమున్నాయి, సమస్యలు చాలా ఉంటాయి. ఈ మాకు తెలిసిన సమస్యలు ఏమున్నాయి సార్? డ్రైనేజ్ లైన్, రోడ్లు, డ్రైనేజ్ లైన్లు అన్నీ బాగానే ఉన్నాయి. వర్షం పడితే కాస్త ఉంటుంది కానీ మామూలుగా అయితే ఫ్లోటింగ్ ఉంది కాబట్టి వెళ్ళిపోతాయి, వాటర్ ఎక్కువ ఉండవు. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని చెప్పేసి అనుకున్నాం కదా, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, ఏమైనా పథకాలు అందుతున్నాయా సామాన్య ప్రజలకు? పథకాలంటే కొన్ని అందినాయి, కొన్ని అందలేదు. అట్లా రేషన్ కార్డులు ఇస్తారు కదా, ఇక్కడైతే ఇంకా స్టార్ట్ అవ్వలే. ఉచిత కరెంట్ వస్తుంది, ఉచిత గ్యాసు,